ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాననమాట. నేను ఈరోజు మా సార్ వాళ్ళ అబ్బాయిది రిసెప్షన్ ఉంది అంటే, మా డిపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఎవరో ఒకరు గిఫ్ట్‌కి వెళ్ళాలి కదా! అలాగైతే నేను వెళ్తున్నాననమాట గిఫ్ట్‌కి. మాకు టోటల్‌గా కలెక్ట్ అయిందైతే 6000. అయితే వెండిది తీసుకుంటే బావుంటది. మిగిలినవి వాళ్ళ ఇంట్లోనే బోలెడుంటాయి అని చెప్పి వెండిది తీసుకోవడానికి వచ్చాననమాట. డైరెక్ట్‌గా నేను ఎప్పుడు వైశ్యరాజ్‌కెళ్ళిపోతాననమాట. వైశ్యరాజ్‌కొచ్చాను గానీ, ఇక్కడ 6000లో నాకేమీ సెట్ అవ్వలేదు. అందుకని మళ్ళీ ఇది సీఎంఆర్. ఈ సీఎంఆర్‌కొచ్చాను. సీఎంఆర్‌లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే తక్కువ, వెండి రేట్ బాగా పెరిగిపోయింది కదా! అందుకని చెప్పి చూసాను. ఇగో ఇక్కడ టేబుల్ మీద చూస్తున్నారు కదా! పసుపు, గంధము, కుంకుమ వేసుకునే చిన్న పాత్ర అనమాట. బావుంది. చూడ్డానికైతే నెమలితో వచ్చి చాలా బావుంది ఫ్రెండ్స్. అదొక్కటి సెట్ అయింది. మిగిలినవి చూసాను గానీ ఏమీ సెట్ అవ్వలేదు. కాస్ట్ కూడా ఎక్కువున్నాయన్నమాట. ఇది క్యూట్‌గా ఉంది. నా చేతిలో ఉంది కదా! ఇదే అనమాట. ఇంకా ఇది ఫైనల్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో నాకు ఒక 50 రూపీస్ అన్నది 6000 ఎగ్జాక్ట్‌గా అవ్వలేదు. ఒక 50 రూపీస్ మిగిలింది. అది లాస్ట్‌లో ఏమవుతదో మీరే చూస్తారు. అయితే వాళ్ళ దగ్గరికెళ్ళి అడిగాను గానీ, వాళ్ళేమి ఇంక రేట్ తగ్గించలేదనమాట. చాలా సేపు అడిగాము. సరే అని చెప్పేసి ఇంక అది ఫైనల్ చేసి వచ్చేసి బిల్ అది ఏయిచ్చేసుకున్నాం. మా అబ్బాయి అప్పటికే కంగారు పెట్టేస్తున్నాడు. "నడు మమ్మీ వెళ్ళిపోదాం, నడు మమ్మీ వెళ్ళిపోదాం" అని చెప్పి ముందున ఐస్ క్రీమ్ బండి చూసాడనమాట దానికోసం. ఈ కంగారులో నేను ఆడికి రూ. 5,950 ఎయ్యిబోయి 6000 వేసాననమాట. ఆడు కొంచెం తిట్టుకొని మళ్ళీ నాకు 50 రూపీస్ రిటర్న్ ఇచ్చాడు. అగో చూసారా 50 రూపీస్ పట్టుకొని మా అబ్బాయి బయటికి జంప్ అనమాట ఐస్ క్రీమ్ బండి దగ్గరికి. నేను వెళ్ళేసరికి ప్రశాంతంగా ఐస్ క్రీమ్ కొనుక్కొని బండి మీద తింటున్నాడు. సరేలే అని చెప్పి ఇంకా టైం వేస్ట్ ఎందుకు, మళ్ళీ సాయంత్రం రిసెప్షన్‌కి వెళ్ళాలి కదా అని చెప్పి వెంటనే ఇంకేమీ చూడకుండా స్టార్ట్ అయిపోయామనమాట. నేను వాళ్ళు ఐస్ క్రీమ్ తినేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి పక్కనే మూరి మిక్చర్ బండి ఉంటే మూరి మిక్చర్ తీసుకున్నాను. ఇది గాజువాక్ అనమాట. సాయంత్రం పూట అస్సలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ షాపింగ్ అయితే ఎప్పుడూ బిజీగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.